1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, లోహాగఢ్ ఫోర్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆల్రెడీ మీకు తెలుసు, మనం వీడియో చేసాం ఆల్రెడీ. కేతన్ అగర్వాల్ అండ్ సియా కాబోయే ఫియాన్సీని 400 అడుగుల ఎత్తులోంచి తోసివేసి చంపేయడం జరిగింది. ఇప్పుడు సీన్ రీక్రియేషన్ చేశారని చెప్పేసి కూడా చూస్తున్నాం మనము. ఆల్రెడీ మనం న్యూస్ కనుక ఓపెన్ చేస్తే, రీల్స్ కనుక ఓపెన్ చేస్తే అంత ఇదే ట్రెండ్ అవుతుంది సార్. అసలు అమ్మాయిలు ఎంత దారుణంగా తయారయ్యారు, ఇంత భయపడకుండా ఇట్లా ఎందుకు చంపేస్తున్నారు, పెళ్లి ఇష్టం లేదా ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, చంపడం వరకు వెళ్ళే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని చెప్పేసి. ఒక్కసారి సార్, సీన్ రీక్రియేషన్ అన్నారు కదా, అసలు ఏం జరిగింది ఏంటి? ఏదైనా అఫెన్స్లో భారతదేశం మొత్తం మీద మర్డర్ జరగండి, లేదు వేరే దోపిడీలు జరగండి, దొంగతనాలు జరగండి, ఏదన్నా క్లూస్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే పోలీస్ ఆఫీసర్సు ఎక్కడైతే ఆ ప్రదేశంలో ఏమి జరిగిందో అది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఇంకొకసారి, ఇప్పుడు మనిషిని మర్డర్ చేశారనుకోండి, అంతే ఎత్తు అంతే బరువు ఉన్న వ్యక్తిని అక్కడికి తీసుకెళ్ళి ఆ విధంగా మళ్ళీ ఏమైతే జరిగిందో, ముద్దాయి ఒప్పుదల స్టేట్మెంట్లో నేను ఈ విధంగా అక్కడ ఆయన చెట్టు దగ్గర నిలబడుకొని ఉంటే నేను పోయి కత్తి తీసుకొని ఇట్లా పొడిచాను, అంతే హైట్, ఎక్కడ కుడిపక్క ఆయనకి ఇప్పుడు పొడిచేవాడికి కూడా ఎడం వైపు ఇది ఉందా, కొందరు ఎడం చేతి వాతం ఉంటుంది. సో ఎడం చేతి వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎడం వైపుకే పొడుస్తాడు, కుడివైపుకి పొడవలేడు, పొడిచేతోడు కుడివైపుకే పొడుస్తాడు. సో ఆ విధంగా సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఈ కేసులో ఆ అమ్మాయి ఎక్కడనైతే అమ్మాయి వాడు చేతన్, ఈ చేతన్ అనే లవరు ఎక్కడైతే దాక్కున్నాడో అక్కడ యాక్చువల్గా వాడిని నిలబెట్టి ఈ అబ్బాయి, చనిపోయిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో కేతన్, అతన్ని అదే హైటు అంతే వెయిట్ ఉండే వ్యక్తిని అక్కడ ఒక బొమ్మని పెట్టి ఈ ముద్దాయి ఎవరైతే ఏ విధంగా తోశారో దాన్ని మళ్ళా అదే విధంగా తోస్తారు. అంటే తోస్తే ఎట్లా పడిపోతుంది శవము, తర్వాత ఎక్కడ దెబ్బలు తగిలే ఆస్కారం ఉంది, అదంతా కూడా మార్క్ చేస్తారు, రికార్డ్ చేస్తారు దాన్ని. ఓకే, అంటే ఆ మొత్తం యాస్టీస్ గా ఆ రోజు సియా ఏం చేసిందో అలా మొత్తం చేపిస్తారా సార్? సియా వీడు చేతన్, వీళ్ళిద్దరూ ఆ రోజు కూలబరుక్కొని ఏం చేశారో దాన్ని మళ్ళా, అంటే ప్రతి సెకండు అదే విధంగా చేస్తారు. ఈమె ఎక్కడెక్కడ తిరిగింది, ఆ తర్వాత ఫైనల్గా ఎక్కడ పోయింది, ఆ స్పాట్లో ఏం చేసింది, ఒకవేళ ఇక్కడ నుంచి పడితే చనిపోతాడో లేదా అని తొంగి చూసుంటుంటే అది కూడా చేసి అదే విధంగా మళ్ళీ అదే సీన్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అదే విధంగా ఏ విధంగా తోసింది ఏం కథ మొత్తం అదే విధంగా చేసి దాన్ని రికార్డ్ చేస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో ప్రాబబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి ఫర్దర్గా, ఇప్పుడు ఆ విధంగా తోసినప్పుడు ఎవరైనా చూసింటారా, ఏ యాంగిల్లో తోసింది, ఎక్కడి నుండి తోసింది, అక్కడేమన్నా సెక్యూరిటీ గార్డ్స్ చూసే ఆస్కారం ఉందా, వాళ్ళని మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి దీన్ని ఈ విధంగా చేసి రికార్డ్ చేస్తారు. దాంట్లో ప్రాబబిలిటీస్ ఏమి, అబద్ధం చెప్పిండొచ్చు కదా, ముద్దాయి అబద్ధం చెప్పచ్చు, చనిపోయినవాడు పైన కక్షతో ఉండి వేరే వాళ్ళని పెట్టి చంపించుండొచ్చు. ఇవన్నీ ఎలిమినేట్ చేయడానికి, వాస్తవాలను యాజ్ ఇట్ ఈజ్గా పిన్ పాయింటెడ్గా గుర్తించడానికి సీన్ను రీక్రియేట్ చేస్తారు, మళ్ళీ చేస్తారు. అన్నిటి ఏం జరిగిందో దాన్ని మళ్ళీ ఒకసారి తీసి దాన్ని రికార్డ్ చేస్తారు. చేసి దాని ద్వారా దాన్ని రికార్డ్ చేసి దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా తీసుకురావాలి దాన్నని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చేస్తారు. అందుకోసమే నేను సీన్ రీక్రియేట్ చేస్తారు. అంటే సార్, సీన్ రీక్రియేషన్ అనేది అంటే ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు ఒప్పుకున్నాక దాన్ని ఎలా చేశారనే దానికోసం అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకెళ్తారా సార్? తీసుకెళ్తారు. అదే కాకుండా కొన్ని దాంట్లో డైరెక్ట్ విట్నెస్ ఉంటారు. కొన్ని కేసెస్లో ఇప్పుడు ఆ ముసలాయన ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ చంపిన కేసులో డైరెక్ట్ గా చూసిన విట్నెస్ ఉన్నారు, దానికి అవసరంలే, అయినా కూడా రిక్రియేట్ చేస్తారు. అయినా కూడా చేసి ఎట్లా చనిపోయింది, ఎక్కడి నుంచి పొడిచాడు, ఎంత దూరం నుంచి చూశాడు, కిటికీలో నుంచి చూశాడా, ఇప్పుడు డెకాయిడ్ రాబరీలు జరుగుతాయి, ఎక్కడి నుండి రాబరీ చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ నిల్చుకున్నారు, వాళ్ళతో ముందు సపోజ్ వచ్చే దారిలో ఏమేమి పాయింట్లు, అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన దారిలో వస్తే ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్లు ఉంటాయి,
ఆ సీసీ ఫుటేజ్లో వీళ్ళు ఎక్కడైనా దొరుకుతారా, ఉమ్. ఇవన్నిటిని గుర్తించడానికి ఆ సీన్ని మళ్ళీ ఇంకోసారి రీక్రియేట్ చేస్తారు. అంటే సీన్ రీక్రియేషన్ లో కూడా అబద్ధాలు చెప్పినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా చెప్తారు. చెప్తే మళ్ళీ ఏంది నువ్వు చెప్పింది ఇది, ఇక్కడ ఈ విధంగా ఉంది అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తారు. ఇంట్రాగేట్ చేసి ఇది మీరు చెప్పింది అబద్ధము అని చెప్పి చెప్తారు. సపోజ్ వాడిని ఎక్కడో మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు తోసినారే అనుకుందాం. తోసినారు అనుకున్నప్పుడు కింద మామూలుగా పెద్ద పొదలు ఉంటాయి, చెట్ల పొదలు. అవును. దాని మీద పడితే చనిపోరు కదా. ఎస్. సపోజ్ 10 అడుగుల పై నుంచి కింద మంచి గ్రాస్ అదంతా ఉంటుంది, చెట్ల పొదలు ఉంటాయి. తోసేస్తే కింద పడి చావడానికి ఆస్కారం లేదు కదా. ఒకవేళ ఎముకలన్నీ ఇరిగిపోయి తలబద్దలైపోయి చచ్చిపోయి ఉంటే వీలు కాదు అని చెప్పి నువ్వు నిజం చెప్పు అని మళ్ళీ వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్లనే అర్థం చేసుకోవడానికి, ఇంకా విట్నెస్లు ఎవరెవరు ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ చనిపోవడానికి కారణం ఎగ్జాక్ట్లీ తెలుసుకోవడానికి సీన్ రిక్రియేషన్ ఉపయోగపడుతుంది. అందువల్లనే చాలా కేసుల్లో ఎక్కడైతే క్లియర్ కట్గా ఛార్జ్షీట్ వేయాలో డైరెక్ట్ విట్నెస్ లేని దగ్గర డెఫినెట్గా ఇట్లాంటివి చేస్తాం. పెళ్లి ఆపడం కంటే చంపేయడమే చాలా ఈజీ అనుకున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చింది సియా అని చెప్పేసి కొన్ని న్యూస్ లో చూసాం సార్. అది మీరు చూసారు? ఇంట్రాగేషన్లో చెప్పింది అమ్మాయి. ఇంట్రాగేషన్లో చెప్పింది నేను ఇద్దరం అనుకున్నా. అసలు విషయం తీసుకెళ్తే చాలా దారుణమైన వ్యవహారం. ఆ అమ్మాయి ముందు ఒప్పుకుంది, అడిగింది వాళ్ళ అమ్మ 1కి 4 సార్లు అడిగింది నీకు ఇష్టమైన అమ్మ అంటే అని చెప్పింది. వాళ్ళ నాయనకి చెప్పి, వాళ్ళ తమ్ముడు అడిగితే తమ్మునికి కూడా చెప్పింది అదే మాట. సోహెల్ వాళ్ళ అన్నకి అదే మాట చెప్పింది. ఇంట్లో ఫస్ట్ ఈ అమ్మాయి 20 ఇయర్స్లోకి అడుగు పెట్టింది కాబట్టి పెళ్ళి ఇప్పుడే వద్దనుకున్నాము అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. వాళ్ళ నాన్న అంటే దానికి మళ్ళీ వాళ్ళ పెద్ద మనుషులు పవన్ గోయల్, వాళ్ళమ్మ పూజా గోయల్. పవన్ గోయల్ చెప్తాడు మా అమ్మాయికి 19 ఏళ్ళు నిండాయండి, 21 సంవత్సరం నడుస్తుంది, నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత చేద్దాం అనుకున్నామని. వీళ్ళ సిస్టర్ ఎవరు, ఈ పవన్ గోయల్ సిస్టర్ ఎవరైతే ఉందో ఆమె ఏం చెప్తుందంటే ఇట్లాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు, ఆలోచన చేయండి, అమ్మాయికి 20 ఏళ్ళు, ఇప్పుడు ఫిక్సేషన్ చేసుకుని 21 ఏళ్ళ తర్వాత చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్తే సరే అని చెప్పి అమ్మాయిని అడుగుదాము, అమ్మాయి ఇష్టమేమో అని అమ్మాయిని అడిగారు. ఎవరు, పవన్ గోయల్ చెల్లి అక్క అడిగింది, ఆ తర్వాత ఈమె వాళ్ళ తల్లి అడిగింది, తండ్రి అడిగినారు. అందరూ అడిగితే అందరితో సరే అని చెప్పింది, చేసుకుంటాననింది, హ్యాపీగా ఉన్నది. February 21st ఎంగేజ్మెంట్ జరిగితే అప్పటి నుంచి ఆ అబ్బాయితో కలిసి తిరుగుతుంది. ఇంకో దరిద్రమైన వ్యవహారం, దారుణమైన వ్యవహారం ఏమిటంటే ఇంతవరకు బయటకు రాని వ్యవహారం. ఆ అబ్బాయి దగ్గర నుంచి వెడ్డింగ్ కోసం తాను షాపింగ్ చేసుకుంటానంటే 1 కోటి రూపాయలు, కేతన్ 1 కోటి రూపాయలు అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేశాడు షాపింగ్ కోసం. 1 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అబ్బాయి దగ్గర నుంచి అడిగి తీసుకుంది, ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ డబ్బులు ఏం చేసిందంటే బాయ్ ఫ్రెండ్ కి ట్రాన్స్ఫర్ చేసింది, చేతన్కి. ఎందుకు? తన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటాను అని. ఇంకో వాడు మనం పెళ్లి చేసుకుందామంటే వాడు అన్నాడు నాకు 3 years టైం కావాలి, నేను బిజినెస్లో డెవలప్ అయ్యి నా కాళ్ళపై నేను నిలబడుకున్న తర్వాతనే చేసుకుంటాను అన్నాడు. సో అయితే ఏం చేద్దాము అంటే పారిపోదాము అని అనుకున్నారు, అది కాలేదు. ఆ అమ్మాయి మా ఇంటి పరువు పోతుంది, ఇష్టం లేదు, దానికంటే వాడిని చంపేది ఈజీ కదా అని చెప్పింది. వెరీ ఈజీ టు కిల్ హిమ్, చంపడం ఈజీ, పరువు పోతుంది, 10 మందికి తెలుస్తుందని. 10 మందికి అయితే ఏం చేద్దాము అంటే సరే ఈ ఫారెస్ట్లో అదే కొండపైకి తీసుకెళ్ళి లోహాగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్ళి చంపుదామని ఆ అమ్మాయి చెప్తుంది, పోదాము లోహాగఢ్ కని. ఈ అబ్బాయికి ప్రపోజల్ ఇచ్చి ఈ అబ్బాయిని తీసుకొని పోయి లోహాగఢ్కి పోతుంది. ముందే ఒకసారి పోయి చూసింది, ఆ రోజు చూసి చంపాలని ప్లాన్ చేసింది. దట్ ఈస్ ఆన్ 14th. లొకేషన్ కి వెళ్ళి ముందుగానే 31st మేనే పోయింది. 31st మే పోయి చూసుకొచ్చినారు, ఇద్దరు పోయిచ్చినారు, కేతన్ ఈమె పోయిచ్చినారు. మళ్ళీ 14వ తేదీ పోదామని మళ్ళీ ఒత్తిడి తెస్తే వైఫ్ తో కొంచెం స్పెండ్ చేయాలా ఏకాంతంగా అనుకునిందేమో అని మళ్ళా తీసుకెళ్తే ఆ రోజు తోసింది. వాడు చెట్లు పట్టుకొని ఆగున్నాడు. అప్పుడు ఎందుకు తోసినామంటే ఏడ్చేసింది, నిన్ను పాము కడుస్తుందేమో అని, నిన్ను కాపాడుకునే దానికోసం నేను పామును నువ్వు పడిపోతావని చూడలేదు, నీ ప్రాణాలను కాపాడదామని
పాముకు ఇదైందని నేను చేశాను. పాము ఎక్కడ అని అడగలేవాడు. పాము ఎక్కడ పోయింది, ఏం కథ చూసినావా, ఏం పాము, ఏం అడగలే, గుడ్డిగా నమ్మేశాడు. అంత ప్రేమించాడు ఆ అమ్మాయిని. సో అందుకని వీడు ఇంటికి పోయి చెప్పినాడు, నా భార్య, కాబోయే భార్య నా ప్రాణాన్ని కాపాడింది సతీ సావిత్రిలాగా, ఆమె ప్రాణాలను అడ్డేసి నాగుపామును కాటేస్తూ ఉంటే నన్ను కాపాడింది అంటే ఇంట్లో వాళ్ళంతా సంబరపోయాను. అబ్బా చాలా గొప్ప యువతి, సాహసవంతురాలు అని. తర్వాత అదంతా అయిపోయింది. సరే మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఇక్కడికి పోవాలా ప్లాన్ అని వీళ్ళిద్దరు కూడా, ఎవరు ఈ బాయ్ ఫ్రెండ్ చేతన్ని వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఈ అమ్మాయిని ఫస్ట్ టైం ఏదో ఫంక్షన్ చేసుకున్నారు మార్కెట్ యార్డ్లో దీపావళి సందర్భంగా. ఆ ఫంక్షన్లో వీడిని కలిసి అప్పటి నుంచి వీళ్ళు ప్రేమికులై దాదాపు 2450 సార్లు ఫోన్లు చేసుకున్నారు. దాదాపు 250 గంటలు వీళ్ళు మాట్లాడుకున్నారు అన్నీ. ఆయన కలుసుకున్నారు, శారీరకంగా కూడా కలిసే ఉంటారు, అది బయటకు వస్తుంది, అది చెప్పటం లేదు, అన్నీ జరిగి ఉంటాయి. సో వీళ్ళు పెళ్లి చేసుకోవాలంటే వాడు 3 ఏళ్ళు పడుతుంది నాకు అన్నాడు. మరి ఈ సంబంధం వచ్చిన తర్వాత ఎట్లా అని డబ్బులు అడిగితే, డబ్బులు 1 కోటి రూపాయలు ఇస్తే వీడు డెవలప్ కావడానికి ఇచ్చినారు. మరి ఏం చేద్దామంటే చంపేద్దామని. అదే ఈజీ, వెరీ ఈజీ టు కిల్ హిమ్. పరువు పోదు ఏం పోదు అని చెప్పింది. లోహాగడ్డకి మళ్ళీ ప్లాన్ చేసింది 18వ తారీఖున. ప్లాన్ చేసి తీసుకెళ్ళింది. వీడేం చేసినాడు, వీడిని ఏ విధంగా చంపాలని వాడు టెంపరేచరు 37-35 ఉండగా హుడీ వేసుకొని, బాగా చలిపెట్టే ప్రదేశంలో హుడీ వేసుకొని, ఎవరికి కనపడకుండా అద్దాలు పెట్టుకొని హుడీ వేసుకొని వీడు ఫాలో అయినాడు. ఇంకా 2-3 గంటల్లో చంపుతామనంగా, 2-3 గంటల్లో చంపుతామనంగానే ఏమో వీళ్ళిద్దరు రెస్టారెంట్లో కూర్చొని ప్లాన్ చేసుకుంటారు. సీసీ ఫుటేజ్ వచ్చింది. ప్లాన్ చేసుకొని ఇట్లా అని. అయితే వీడేం చేసినాడు, ఈ ముద్దాయి కేతన్ గాడు ఈడేం చేసినాడంటే, తన ఫోన్ని అమ్మో ట్రాక్ అవుతుందని చెప్పి తన ఫోన్ తీసుకుపోయి షాపులో పెట్టి, షాపోడి ఫోన్ వీడి తీసుకొని, ఇంకోటి కూడా అలిబి క్రియేట్ చేసుకోవడానికి, మర్డర్ చేసినా కూడా నా పేరు రాకూడదు, నా గర్ల్ ఫ్రెండ్ పేరు రాకూడదు అని వాని ఫోన్ ఆన్లో పెట్టేసి, ఏమి ఫోన్ వచ్చినా మాట్లాడండి అని వాళ్ళకి చెప్పినాడు. అంటే నేను షాపులోనే ఉన్నట్టు అలిబి క్రియేట్ చేసి ఆ షాపులో పనిచేసే వర్కర్ ఫోన్ తీసుకొని బయలుదేరు. దాన్ని కూడా మధ్యలో ఆపుతా వచ్చేస్తుంది, ఎందుకంటే లొకేషన్ ట్రేస్ అవుతుందని. సో అది కూడా చేసి వచ్చాడు. ఈడేం చేశాడు, ఇంకా ఇద్దరు వచ్చినారు, ముందుగా ఫాలో అయితే వచ్చినాడు. ఈ అమ్మాయి ఒక సిగ్నల్లో చెప్పింది, నేను వీడిని తోయాలి అనుకునేటప్పుడు నేను కూర్చుంటా, నువ్వు పక్కన పొదల్లో ఉండు, నేను కూర్చోగానే అది ఒక సిగ్నల్, నువ్వు వచ్చి తోసేయి అని చెప్పి. సరే అని ఈ అమ్మాయి మంచి స్పాట్కి పోయి చూసి మొత్తం అన్నీ గమనించి నాకు ఫోటోలు తీయమని చెప్పి, ఇంకొంచెం వెనక్కి జరుగు, ఈ యాంగిల్ బాగుంది, ఆ యాంగిల్ బాగుందని గబుక్కుని కూర్చుంది. వాడు వచ్చి తోసేసినాడు. వీడు కింద పడి చనిపోయినాడు. థ్యాంక్ యూ.